పక్షవాతం అంటే ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే కనిపించే ఉపద్రవం. కానీ ఇవాళ యువతలోనూ కనిపిస్తోంది. 25-30 ఏళ్లలోనే విరుచుకుపడుతూ యువతరాన్ని నిలువునా నిర్వీర్యం చేస్తోంది. గాడి తప్పిన జీవనశైలి, చెడు వ్యసనాల మూలంగా హై బీపీ, డయాబెటీస్ వంటి సమస్యలు యువతలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యమే యువతలో పక్షవాతాన్ని తెచ్చిపెడుతోందని చెప్తారు డాక్టర్లు. యువతలో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లలోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్య లాంటిదే. ఇళ్లలో నీళ్లు గొట్టాలనే మన మెదడులో రక్తనాళాలు ఉంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే పక్షవాతం. గుండెపోటు, క్యాన్సర్ల తర్వాత ప్రాణాలను కబళిస్తున్న మూడో అతిపెద్ద సమస్య పక్షవాతమే. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తున్న అతిపెద్ద సమస్య ఇది. ఇటీవలి కాలంలో యువతలో కూడా పక్షవాతం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పక్షవాతం మెదడులో ఇది సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపుతుంది ఉపద్రవం. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. ఉదాహరణకు మెదడులో చేతిని నియంత్రించే భాగం దెబ్బతింటే చేయి పడిపోవచ్చు. చూపునకు సంబంధించిన భాగం దెబ్బతింటే చూపు, జ్ఞాపక శక్తికి సంబంధించిన భాగం దెబ్బతింటే జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. 40-45 అన్నది మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించే సమయం. అలాంటి సమయంలో కానీ స్ట్రోక్ వచ్చినట్టయితే వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి తీరని లోటు. ఈ స్ట్రోకు దాని సంబంధిత ఇబ్బందులు ఆలోచించినట్టయితే కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వానికి గండిపడుతుందట. ఎందుకు? లాస్ ఆఫ్ మ్యాండేస్ ఆంగ్లంలో చెప్తారంటే ఆఫీస్కి వెళ్ళలేరు, తను చేసే పని తను చేయలేరు, కుటుంబ ఆధారం అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అంశం ఎంతో ముఖ్యత ఆపాదించుకుంది ఈ మధ్యకాలంలో. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బ్లడ్ ప్రెషరు, బీపీ అన్నది 40-30 సంవత్సరాలు కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. దీని కారణాలు ఒకటి స్ట్రెస్ అని, అదే కాకుండా భోజనంలో మార్పులు, ఆహారం మార్పులు. 40-30 సంవత్సరాల్లో స్ట్రోక్ రావడం అంటే ఎంత శోచనీయం. చూస్తే ఆ వ్యక్తి ఒక 80 కిలోలు 90 కిలోలు ఊబకాయం ఉంటారు. మద్యం సేవించడం అలవాటు, స్ట్రెస్ ఉండడం వల్ల సిగరెట్లు కాలుస్తూ ఉంటారు, పొగ త్రాగడం, సరిగదా బీపీ కూడా ఉంటుంది. ఏదో ఒక టైంలో కొంత డయాబెటీసు, అంటే ఉండాల్సిన అన్ని అవలక్షణాలు ఉండడం వల్ల ఈ స్ట్రోక్ రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఈ యుక్త వయస్కుల్లో వచ్చిన వాళ్ళలో కుటుంబంలో జన్యుపరంగా వచ్చే స్ట్రోక్ అన్నది తాలూకా పరిస్థితి తక్కువ. ప్రతి సంవత్సరం ఏదన్నా కానీ బరువు పెరుగుతున్నా కానీ ఒకసారి చెక్ చేయించుకోవటం, ఏదో ఆషామాషి గుర్తుకొచ్చినప్పుడు కాదు, బరువుగున్నానా, లావుగున్నానా, సన్నంగానే ఏదో అనుకోవడం కాదు. అది ఆ మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ బరువు కొలమానం తీసుకునేటువంటి చిన్న చిన్న మెషిన్లు, ప్రతి సంవత్సరం షుగరు, బీపీ చెక్ చేయించుకున్నట్టు సౌకర్యం కల్పిస్తూ ఉండాలి. అదే కాకుండా మద్యం కోసం వచ్చేటప్పుడు కొన్ని దాంట్లో ఈ పబ్బుల్లో కానీ నేను విన్నది ఏమిటంటే, చిన్న యంగ వయస్కులు, యుక్త వయస్కులు వచ్చినట్టయితే వాళ్ళకి ఆల్కహాల్ ఇవ్వటం లేదని విన్నాను. చాలా సంతోషకరం. కానీ అక్కడితోనే ఆగడం లేదు. 30-40 వాళ్ళ తర్వాత కూడా ఆల్కహాల్ ఇచ్చే మోతాదు అన్న దాంట్లో కూడా ఒక లిమిట్ పెట్టాలని కూడా నా ఆలోచన. ఎందుకంటే ఈ బింజ్ డ్రింకింగ్ లాగా వచ్చినట్టయితే ఇదంతా ఇబ్బంది ఒకదానికి ఒకటి తోడై ముప్పిటి అవుతుంది. యువతలో పక్షవాతాన్ని తెచ్చిపెట్టే కారణాలని ప్రధానంగా గమనిస్తే హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలుండటం, ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. అయితే తగు జాగ్రత్తలతో వీటన్నింటినీ మనం మార్చుకోవచ్చు.
ఉప్పు ఎక్కువగా తింటూ ఉండటం, శారీరక శ్రమ లేకపోవటం, మాదక ద్రవ్యాలు తీసుకోవటం, గర్భనిరోధక మాత్రలు వాడుతుండటం, నిద్రలో అప్పుడప్పుడు శ్వాస ఆడని సమస్యలుండటం, ఒంట్లో నీరు బాగా తగ్గిపోవటం వంటివి పక్షవాతానికి కారణమవుతాయి. ఇలాంటి ముప్పు కారకాల విషయంలో మనం ముందే జాగ్రత్తగా ఉండటం అవసరం. స్ట్రోక్లో 2 రకాలు ఉంది. ఇస్కీమిక్ స్ట్రోక్ అని, హెమరేజిక్ స్ట్రోక్ అని. ఈ స్ట్రోకులు జరుగుతూ ఏముంటుంది, సడన్గా మెదడుకి ఏదో ఒక కారణం వల్ల రక్తం ఆగిపోవడం కానీ, రక్తనాళం పగిలిపోయి రప్చర్ అయిపోవడం కానీ వచ్చేదానిదే స్ట్రోక్. దానివల్ల కొంత ప్రాంతానికి మెదడుకి రక్త ప్రవాహం పోదు. రక్తం పోకపోతే దానిలో న్యూట్రియన్స్ అంటాం, దాని తాలూకా మెరుగుదలకు ఉపయోగపడే, గ్రోత్కు ఉపయోగపడేటువంటి అన్ని లవణాలు కానీ అన్ని ముడి పదార్థాలు కానీ చేరుకోవటం లేదు. అంటే దాంతో ఆ మెదడు ప్రాంతం అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఏ కారణం వల్ల కానీ మెదడు ఎంత చిన్న భాగం డ్యామేజ్ అయినా ఆ డ్యామేజ్ అన్నది పర్మనెంట్ అండి. ఇంతవరకు కూడా ఎంత రీసెర్చ్ శాస్త్రవేత్తలు చేస్తున్నా కూడా, తల పగలగొట్టుకున్నా కూడా మెదడు పెరుగుదల ఉంది, దాని గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఏవి కూడా మన దగ్గర నిదర్శనాలు లేవు. ఇది ఒక కిడ్నీ, ఒక మూత్రపిండం ఉంటే సరిపోతుంది. లివర్లో కొంత భాగం డొనేషన్కి ఇస్తే సరిపోతుంది. మెదడులో 1 మిల్లీమీటర్ భాగం ఏదన్నా ఇంటర్నల్ క్యాప్సూల్ కానీ, థెలమస్ అని ముఖ్య కేంద్రాల్లో కానీ ఏ కారణం వల్ల కానీ ఈ స్ట్రోక్ వస్తే ఆపోజిట్ సైడ్ అటుపక్క భాగం కాలు చేయి పడిపోవడం జరుగుతుంది. ఇలాగ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కనీసం 30 మంది 40 మంది బెడ్ మీదే ఉండడం, జీవితాంతం ఇబ్బందికరంగా ఉండడం సన్నివేశాలు మనం చూస్తుంటాం. ఇది చాలా దురదృష్టకరం. యుక్త వయసు అని నేను చెప్తాను, 45 అంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అది. అలాంటి సమయంలో వచ్చిన ఇబ్బందిని ఆపుకోవడం అన్నది మీ చేతుల్లో ఉంది. ఆరోగ్య నియమాలు పాటించండి. స్ట్రెస్ అన్నమాట తగ్గించుకోవడానికి మీరు ఏదైనా యోగా లాంటిది కానీ, ఉన్నదానిని యాక్సెప్ట్ చేయడం. ఆంగ్లంలో ఒక మాట ఉంది, కంటెంట్మెంట్ అని. ఇట్లాగ మీ లైఫ్ని మీరే కానీ సరిగ్గా ఒక జీవన ప్రమాణాలకు మార్పు తీసుకురాలేకపోతే దానికి ఇబ్బందికి మనం లోటై మనం కుటుంబానికి, సమాజానికి, మనకి కూడా ఇబ్బంది తెచ్చుకునే వాళ్ళు అవుతాం. ఇది అందరూ గ్రహించాలి. పక్షవాతం బారిన పడ్డ వారిలో 30% మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతారు. 30% మంది పనులు చేయలేకపోవటమో, ఇతరుల మీద ఆధారపడటమో కనిపిస్తుంది. 10% మంది పూర్తిగా మంచానికే పరిమితం కావచ్చు. మిగతా 30% మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేసేదే గాని మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారిన పడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, రోజు వ్యాయామం, పొగ మానేయటం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవటం చాలా అవసరం. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి తగిన వైద్య సాయం పొందాలి. ఇక పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి ముప్పు కారకాలని అదుపులో ఉంచుకోవాలి.